గ్రేట్ టు సీ యూ సార్ అగైన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అవును. ఓకే. సో ఓకే. నాయుడుపేట నుంచి రాఘవేంద్ర సారు మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో మూల స్తంభాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్లో కొన్ని మూల స్తంభాలు ఉన్నాయి. అట్లాగే జ్ఞానాన్ని పంచే విధానంలో కొన్ని మూల స్తంభాలు ఉన్నాయి. వాటిల్లో ఒకానొక మూల స్తంభం మా నాయుడుపేట రాఘవేంద్ర సారు. మరి ఆయన మార్గంలో నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో సార్ మార్గంలో నేను జాయిన్. మా గ్రామాల్లో ఎన్నో సెషన్స్ కూడా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, బయట ఎవరూ లేరనే ఒక విషయాన్ని అద్భుతంగా ఎంతో సహజంగా చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పించారు. సార్ 2004లో ధ్యానంలోకి రావటం జరిగింది, ధ్యాన మార్గంలో రావటం జరిగింది. 2005లో అందరు మీట్ చేసుకోవాలి. గౌతమ్ మేడం మీట్ చేయండి అందరినీ, నన్ను రాఘవేంద్ర సార్ని తప్ప. చేస్తున్నాను. నన్ను రాఘవేంద్ర సార్ని తప్ప అందరిని మీట్ చేసేయండి. థ్యాంక్ యూ. సో సార్ మీతో మాట్లాడాలి సార్, మీతో ఒక మాట. ఇప్పుడు కాదు మేడం, తర్వాత మధ్యలో ఏమొద్దు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది, అప్పుడే అందరు మీట్ చేసుకోవాలి దయచేసి, సెషన్ టైం అయిపోతుంది. సార్ మీ వీడియో రావట్లేదు సార్, వేరే ఎవరో వీడియో. నాది బ్రహ్మాండంగా వస్తుంది, మీరు సరిగ్గా చూడండి. నా మాట అర్థం అవుతుంది కదా, నేను వీడియో ఆన్ చేసి ఉన్నా. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో రాఘవేంద్ర సార్ 2004లో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ధ్యానంలోకి రావడం జరిగింది. అట్లాగే 2005లో డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ఒక వింగ్ ఉంది పిఎస్ఎస్ మూమెంట్లో. అంటే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, యాజ్ ఎ డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి ఆధ్యాత్మిక టాబ్లెట్స్ అనే ఒక అంశంతో ఈ లక్షల మంది జీవితాల్లో వెలుగుని మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని నింపుతూ ఉన్నారు. మరి రాఘవేంద్ర సార్ 2005లో ఆయన కలవటం జరిగింది. తర్వాత 2006లో మరి సేత్ విజ్ఞానానికి మరి బయటికి పిఎస్ఎస్ మూమెంట్లో మరి మొట్టమొదటిగా ప్రేమనాథ్ సార్ అయితే తర్వాత బాలకృష్ణ సారు వాళ్ళ సహచర్యంలో రాఘవేంద్ర సార్ కూడా నడవటం, ఎన్నో ఆధ్యాత్మిక సభలు, మరి లక్షలాది మందికి ధ్యానాన్ని అందించడం, ప్రొఫెషనల్గా ఒక ఉపాధ్యాయుడి వృత్తిలో ఉండి అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా మరి 50-50 ఒక మధ్య మార్గంలో జీవిస్తూ ఇటు ఆధ్యాత్మిక జీవితంలో మరియు ఉపాధ్యాయుడిగా ఉండి కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఈ ధ్యానం ద్వారా ఏకాగ్రత ఎలా పెరిగిద్ది, స్టూడెంట్స్లో మార్పు ఎలా వస్తుందని ఎంతో మందికి మరి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే సారా ఆధ్వర్యంలో నాయుడుపేటలో మరి పరిణిత పత్రి అంటే గురువు గారి కూతురు రీసెంట్గా అక్కడ మనం పెద్ద ధ్యాన కేంద్రాన్ని కూడా అక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా మెడిటేషన్ సెషన్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా నాయుడుపేట మీదకి వెళ్ళే ముందు ఆ వివరాలు సార్ చివరిలో చెప్తారు, మీరు అది చూడొచ్చు. సో మనకి ఈరోజు సారు మనకి ముఖ్య అతిథి. ప్రతి సెషన్లో మనం మొట్టమొదటి రోజున ఒక్కొక్క అతిథితో మనం ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. మొట్టమొదటి బ్యాచ్లో పరిపత్రి మేడం వచ్చారు, తర్వాత పరిణితా పత్రి మేడం వచ్చారు, తర్వాత మరి ఎంతోమంది గొప్ప వాళ్ళతో సీనియర్ మాస్టర్లతో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. సార్ వెల్కమ్ సార్. ఒకసారి రాఘవేంద్ర సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సార్ నేను మీ గురించి చెప్పాను, నేను మీ గురించి చెప్పే కన్నా మీరు మీ గురించి చెప్తే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు అందరికి ఇన్స్పిరేషన్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం సెషన్లోకి వెళ్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక్క నిమిషం సార్, మనం విఘ్నేశ్వరుడి యొక్క పాటతో మనం చక్కగా, ఎందుకంటే అన్ని విఘ్నాలను తొలగించేవాడే విఘ్నేశ్వరుడు. మనం ఈ 21 రోజుల ధ్యాన ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమం అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో, మానసిక ప్రశాంతతతో, ఆధ్యాత్మిక విజ్ఞానంతో మీరందరూ అద్భుతంగా ఆనందంగా జీవించాలనే సంకల్పంతో గౌతమి గారు ఆ గణనాథుని తలుచుకుంటూ ఒక చక్కటి పాట పాడతారు. తర్వాత మనం సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. గౌతమి మేడం వెల్కమ్. గుడ్ మార్నింగ్ శివ గారు, గుడ్ మార్నింగ్ అండి అందరికి. కొంచెం కోల్డ్ ఉంది శివ గారు, అడ్జస్ట్ చేసుకోవాలి అందరూ. పర్లేదు. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, లంబోదర పీతాంబర ఫణివర వందన, సరళ సోండావక్రతుండ త్రినయన, దాశ్రమాచ పాహే సదన, సంకటి పావే నిర్వాణి రక్షావే,
సురవర వందనా జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మన కామన పూర్తి జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మన కామన పూర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గౌతమి గారు. గౌతమి గారు మనకి ప్రతి సెషన్ లో హోస్ట్ గా ఉంటున్నారు. ఈ సెషన్ లో మేడం హోస్ట్ గా ఉంటారు. మేడం మనకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. గౌతమి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, రాఘవేందర్ సార్ ప్లీజ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాఘవేంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సంతోషం, మార్నింగ్ ఒక 130 మెంబర్స్ చక్కగా ధ్యానం చేయడం అన్నది వెరీ వెరీ హ్యాపీ. మంచి డిసిప్లిన్, అది చక్కని డిసిప్లిన్. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారన్నారు కాబట్టి నా గురించి కంటే నాలో వచ్చిన మార్పు గురించి చెప్తాను ఫస్ట్. ఓకే, అది బాగా ఉపయోగపడుతుంది మనందరికీ. ఓకే, నా వాయిస్ ఓకేనా శివ? ఓకే సార్. రైట్ ఫ్రెండ్స్, నేను 2004కు ముందు ఇంట్లో చక్కగా సాంప్రదాయ కుటుంబం, పూజలు పునస్కారాలు, వ్రతాలు, అష్టోత్తరాలు, సహస్రాలు, ఇలా చక్కగా జీవితం గడిచిపోయేది. బట్ ఎప్పుడైతే నాకు ధ్యానం పరిచయం అయిందో 2004లో, మొదటి రోజు ఒక 45 మినిట్స్ నేను ధ్యానం చేయగానే నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఇప్పుడు చెప్పను, కొత్త వాళ్ళు కంగారు పడతారు. అంటే భయంకరమైనది ఏం కాదు, అది విచిత్రంగా అనిపించవచ్చు, బట్ దాని ఫలితాలు చెప్తాను. 45 డేస్, 45 మినిట్స్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నాలో ఒక యూటర్న్ తీసుకున్నాను. ఎందుకనంటే నాకు వీక్నెస్ ఉండేది, బాగా నీరసంగా ఉండేవాడిని. 10 గంటలు 12 గంటలు లెసన్స్ చెప్పాల్సి వచ్చేది పిల్లలకి నేను. అలాంటిది బాగా సాయంత్రం అయితే అలసిపోయేవాడు. 2 నెలలు ధ్యానం చేసిన తర్వాత బాగా అలసట తగ్గింది, హుషారుగా ఉంటున్నాను 8, 9 తర్వాత కూడా. సో ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. సో మెడిటేషన్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, హుషారుగా ఉంటాం, ఆరోగ్యం మెరుగవుతుంది అనే విషయం నాకు ప్రాక్టికల్గా నాకే తెలిసింది ఒకటి. రెండవది, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండడం. నాకు కోపం బాగా చేస్తాయి, చాలా ఎక్కువ. అలాంటిది ధ్యానం చేసిన ఒక 2 months కల్లా నాతో అందరూ బాగా ఇంటరాక్టివ్గా మాట్లాడుతుంటారు, బాగా చక్కగా. ఏం సార్, నేను అడిగేవాడిని, ఇంతకు ముందంతా ఈ సలహాలు నాకు చెప్పొచ్చు కదా అని అంటే, మీరు బాగా కోపంగా ఉండేవారండి, అందుకని చెప్పలేదు మీకు అని. సో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది నాకు అర్థమైంది. థర్డ్ వన్, నెగటివ్ థాట్స్. ఈ నెగటివ్ థాట్స్ అంటే, ఆ పని అవుతుందో అవదో, ఈ పని కాదేమో, మనకి వాళ్ళు కోఆపరేట్ చేయరేమో, సకాలానికి డబ్బులు రావేమో, ఇలాంటివన్నీ వస్తాయి కదా ఏదన్నా మనం ముఖ్యమైన ఇష్టమైన పని మొదలు పెట్టినప్పుడు కదా. సో కాబట్టి ఈ మెడిటేషన్ చేసే కొద్ది ఏమవుతుంది అంటే, ఈ లోపల ఆ ఒక్క ఆలోచన మాత్రమే ఉంది, మిగతా కంగారు పడేటువంటివన్నీ నెమ్మది నెమ్మదిగా అవి వాటంతటవే పక్కకి వెళ్ళిపోయాయి. నేనేం ప్రత్యేకంగా దానికోసం ఏదో టెక్నాలజీ ఏం వాడలేదు, నాకు అది అర్థమైంది, నాకు అదనమాట. సో మొదటిది ఆరోగ్యం, రెండవది ఎమోషనల్ ఫిట్నెస్, అంటే ఆవేశాలు అదుపులో ఉండడం, మూడవది మన సంకల్ప శక్తి పెరగడం, నాలుగవది ఏంటంటే సమదృష్టి అందరి పట్ల. నాకు లేదు అదే, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం పరంగా నాకు అది లేదు. మంచివాడినే, కానీ మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మంచివాడిని అని అనుకునేవాడిని అనమాట నేను. అది మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది అదంతా కూడా. కానీ నాకు మొదటి రోజు ఇందాక 45 నిమిషాల ధ్యానంలో నాకు వచ్చిన కనబడ్డ 4 అక్షరాలు ఏంటరానంటే సమదృష్టి. సమదృష్టి, ఆ 4 అక్షరాలు కనబడ్డాయి. ధ్యానంలో ఇలా కనబడతాయి అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆ జ్ఞానం లేదు, నాకు అసలు ఆ రకమైనటువంటి జ్ఞానం నాకు లేదు. బుక్స్ కూడా పెద్దగా చదవలేదు.
ధ్యానం ఇలా చేయండి అని చెప్పారు, చదివాను అంతవరకు అనమాట. సో సో నాలుగవది సమదృష్టి. ఈ సమదృష్టి అనేది నా లోపలికి రాగానే నేను చాలా తేలికైపోయాను, లోపల బాగా తేలిగ్గా ఉన్నాను, చాలా హాయిగా ఉంది. ఆ రోజు మొదటి రోజు ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఇంటికి వస్తూ ఉంటే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ మట్టి వాసన కూడా చాలా మధురంగా ఉంది. అంతకుముందు తిట్టుకునేవాడిని, ఏం కర్మగాలి స్కూలు నేను కౌన్సిలింగ్లో ఎంపిక చేసుకున్నానే అని. ఆ పల్లె ప్రజలు నన్ను పలకరించారు ప్రేమగా, ప్రతిరోజు పలకరిస్తారు వాళ్ళు, నేను పలకరిస్తా. ఎప్పుడైనా టైర్ పంచర్ అయితే వాళ్ళు మనకి పంచర్ వేసిస్తారనే ఉద్దేశంతో. కానీ ఈ రోజు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఏమీ ఆశించకుండా ఎంత ప్రేమగా నిస్వార్థంగా నన్ను పలకరిస్తున్నారు అనేటువంటిది నాకు అర్థమైంది. అంటే నా హృదయం వికసించింది ఆ రోజు. మనం చాలా ఫేసులు వేసుకొని వెళ్తాం బజార్లోకి, పార్టీ ఫేస్, ఆఫీస్ ఫేస్, రిలేటివ్స్ ఫేస్, రకరకాల మాస్కులు వేసుకొని వెళ్తాం మనం కదా. ఇక్కడ అలా కాకుండా వాళ్ళు ఎంత ప్యూర్గా పలకరిస్తారు మనల్ని అనేది అర్థమైంది. సో ఇట్లా మనం ఇవన్నిటితో పాటు చేసే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. నేను ఎన్నో కంప్యూటర్ అంటే నాకు చాలా ఇష్టము, దానికి సంబంధించి ఎన్నో బుక్స్ కూడా రాయగలిగాను. చిన్న మారుమూల నాయుడుపేట ఇక్కడ ఉండి కూడా సి, జావా, ఆరకిల్, ఎంఎస్ ఆఫీస్ అన్నిటికీ నేను సొంత మెటీరియల్స్ రాశాను. నాకు చాలా అప్రిషియేషన్ కూడా వచ్చింది. నాకు అసలు అంత గొప్పగా రాశాను అనేది కూడా నాకు తెలియదు. ఎవరో బయట హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తే అప్పుడు వాళ్ళు చెప్తే తెలిసింది. చాలా మంది ఇంటర్వ్యూస్ కి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్స్ వాడుకునేవారు, నాకు తెలియదు, నా స్టూడెంట్స్. అంటే నైపుణ్యం కూడా పెరుగుతుంది మనకి. సో 5 లాభాలు: 1 ఆరోగ్యము, 2 ఎమోషనల్ ఫిట్నెస్, 3 సంకల్ప శక్తి, 4వది అందరి పట్ల సమదృష్టి, 5వది చేసే పనులు నైపుణ్యం. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు అవసరమైనటువంటి విషయాలే కదా, అందరికీ అవసరమే రోజువారీ జీవితంలో. సో ఇవి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నా భాగ్యం డాక్టర్ జీకే గారు, బాలకృష్ణ గారు, ప్రేమనాథ్ గారు అందరూ నాయుడుపేటకే రావడం. పత్రి గారు, మనకి కఠోపనిషత్తులో ఒక సూక్తి ఉంది, అదేంటి, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు. అంటే మనకి నేర్చుకోవాలన్నటువంటి తపన మనలో నిజంగా ఉంటే ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు ఎవరో కూడా నా మిగతా గత జీవితంలో నాకు వాళ్ళు ఎవరో తెలియదు కదా, అవునా కాదా? సో కాబట్టి వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని, దైవాన్ని తెలుసుకోవాలనేటువంటి తపనతో ఉంటామో అప్పుడు మనకి తగినటువంటి వాళ్ళు వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరుగుతుందనే విషయం నాకు అర్థమైంది. సో ఒక గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోకచిలుక అవ్వడం సహజంగా జరుగుతుందో అట్లా మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, భూమి మీదకి రాకముందు అందరం ఎంత ప్యూర్గా ఉన్నామో, మనం ఆత్మస్థితిలో ఉన్నామో, భూమి మీదకి రాగానే ఆ మాయపొర వల్ల మనం మర్చిపోతాం, మన సహజ స్థితిని మర్చిపోతాం, మన నిత్య స్థితిని మనం మర్చిపోతాం. ఈ భూమి ఒక టెంపరీ ప్లేస్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. ఆ మర్చిపోవడం అనేది ఇక్కడ ఆట, అంతే, ఇంకేం లేదు. మర్చిపోతే ఎలా ఉంటుంది, ఈ మర్చిపోయిన స్థితిలో మళ్ళా జ్ఞాపకం చేసుకోవడం అనే దానికి ఇవి ధ్యానాలు, క్లాసులు, పుస్తకాలు, సేవలు వగైరా వగైరా ఇవన్నీ అన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఆ తర్వాత చక్కగా బాలకృష్ణ గారితో కలిసి సేతు వర్క్షాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వాటిలో పాల్గొనడం, వాటి ద్వారా సేవలు అందించడం టిఎస్ఎస్ మూవ్మెంట్కి. నాయుడుపేటలో ధ్యానధార అనేటువంటి పత్రిక గత 13 సంవత్సరాలుగా కూడా మనం 4000 కాపీలు 16 పేజీలతో ఫ్రీగా పంచుతున్నాం. అన్ని ధ్యాన కేంద్రాలు పంచుతున్నాం. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ సెషన్లో ఎవరైనా కొత్త ధ్యాన కేంద్రాల వాళ్ళు ఉంటే దయచేసి శివ దగ్గర నా నంబర్ తీసుకొని సంప్రదించండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఒకసారి కాల్ చేయండి. మేము ప్రతి నెల ఫ్రీగా మీకు ఒక 20 కాపీలు, ఆ తర్వాత అక్కడ అవసరాన్ని బట్టి కాపీలను పెంచుకుంటూ ఫ్రీగా పంపిస్తాం అవన్నీ. సో పత్రికారి లక్ష్యమే అది కదా, స్వాధ్యాయము. అందరూ అన్ని పుస్తకాలు చదవలేరు కాబట్టి మేము అప్డేట్ చేసి, సింప్లిఫై చేసి
డైలీ లైఫ్కి పనికొచ్చే విషయాలు, రోజువారీ జీవితానికి పనికొచ్చేటువంటి వాటిని అక్కడ ప్రచురించడం జరుగుతుంది ఒక సిస్టమేటిక్గా. పత్రికారు ఎన్నోసార్లు దాన్ని అప్రిషియేట్ చేశారు. ఆగి నిలబడి ఆ పత్రికని ఆశాంతం చూసి వెళ్ళేవాడు అన్నమాట చక్కగా. సో ఆ తర్వాత నాయుడుపేటలో మిత్రబంధు పిరమిడ్ అని ఒక పిరమిడ్ ఈ మధ్యనే నిర్మాణం పూర్తి చేసుకుంది. దాదాపు 2 కోట్ల విలువైన స్థలాన్ని మన పిరమిడ్ మాస్టర్ నాయుడుపేట మాస్టర్ సుబ్బారెడ్డి గారు దంపతులు దాన్ని ఆ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. పిరమిడ్ కట్టడం కంటే అది చాలా గొప్ప విషయం. ఆయన ఒక సాధారణ టీచరే. ఆయన ఈ ధ్యానం అందరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ భార్యాభర్తలు చక్కగా ఇద్దరు స్థలం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు స్థలం అక్వైర్ చేయడం ఎంత కష్టమో. మనం ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఫండ్స్ ఏమీ లేకుండా మనం ఒక శాశ్వత నిర్మాణాలు చేయాలని అంటే అది చేసే వాళ్ళకి తెలుసు సాధక బాధకాలన్నీ కూడా. సో అక్కడ ఒక అద్భుతమైనటువంటి క్రిస్టల్ ఛాంబర్ కూడా ఏర్పాటు చేసాం. మీ అందరికీ ఆహ్వానం. ఇది రోడ్డు మార్గంలో కాళహస్తికి ముందు ఉంటుంది. గూడూరు తర్వాత నాయుడుపేట, కాళహస్తి, తిరుపతి అలా. ఇప్పుడు అన్నదాన సత్రము, వసతి గృహాలు కూడా నిర్మాణం ప్రారంభం చేశాం. సో మనకి దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ బస్సులో కానీ, కారు డ్రైవ్ కానీ, ట్రైన్లో కానీ వచ్చేవాళ్ళు నాయుడుపేటలో దిగి కాస్త ధ్యానం చేసుకొని మన శాకాహార భోజనం స్వీకరించి మరి వసతి స్వీకరించి మళ్ళీ మార్నింగ్ మీరు మీ ప్రయాణాలు సాగించవచ్చు. ఇటు చెన్నై కానివ్వండి, అటు కాళహస్తి, తిరుపతి కానివ్వండి. రోడ్డు మార్గంలో ఇది జంక్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రధానంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం అన్నటువంటిదే ఆత్మ విజ్ఞానంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదటి లెసన్. మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నిన్నే రమణ మహర్షి లాంటి వాళ్ళందరూ కూడా నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. నువ్వెవరో తెలుసుకోనేనా అని చెప్తారు అనమాట. సో అది తెలియకపోవడం వలన ఏమవుతుంది అంటే మన జీవితంలో అనారోగ్యం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ 3 రకాల సమస్యలే మనం సెగ్రిగేట్ చేయొచ్చు ఎవరినైనా కూడా మనం గమనిస్తే. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చినప్పుడు మనం ఏ దేవుళ్ళ దగ్గరకో లేకపోతే గురువుగారుల దగ్గరకో మనం వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంచెం మనశ్శాంతి కావాలండి, లేకపోతే పరిష్కారాలు కావాలండి అని చెప్పి అందరూ యథాశక్తి పోతూ ఉంటారు కదా. అయితే మన గురువు పత్రిజీ ఏం చేశాడంటే, బాబు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీ సంతోషాలకి నీ సమస్యలకి మార్గాలు పరిష్కారాలు అన్నీ నీ లోపలే ఉన్నాయి. కాబట్టి నీ ఇంట్లో నువ్వు కూర్చొని చక్కగా ఇక కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనించు. ఎందుకు శ్వాసనే గమనించమన్నారు అని అంటే, మన ఋషులు పెద్దవాళ్ళు పత్రికారు కొత్తగా డిజైన్ చేసింది ఏం కాదు. వేల సంవత్సరాల నుంచి అనూచానంగా మన భారతదేశంలో ఋషులు, యోగులు ఉపయోగిస్తున్నటువంటి విధానం ఇది. సరళమైన విధానం, సులభమైనటువంటి విధానం, సెక్యులర్ విధానం. దీన్ని మనం ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లోనైనా, ఏ దేశంలోనైనా కూడా దీన్ని మనం హ్యాపీగా అందరికీ అందించవచ్చు. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి? మనిషికి ఆలోచనలు కదా. నీకు సంతోషకరమైనటువంటి ఆలోచనలు వస్తే చాలా ఉత్సాహంగా, హుషారుగా ఉంటాం. జ్వరం వచ్చినా కూడా లేచి ఆడుతూ పాడుతూ పనులు చేసేసుకుంటాం. అదే కొంచెం బాధాకరమైనటువంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, ఏదో పరిస్థితుల కారణము, సంఘటనల కారణము, ఏదో ఒక మాట అన్నారను, రకరకాలుగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా నువ్వు చేసే పనుల్లో నిరుత్సాహం అనేది మనం గమనిస్తూ ఉంటాం కదా. సో అంటే ఈ ఆలోచనలను మనం స్ట్రీమ్ లైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కష్టము. ఎందుకంటే మనం ఎంతసేపు బయట జీవిస్తుంటాం. ఆఫీసులో వాళ్ళు అట్లన్నారండి, లేకపోతే బంధువులు ఇలాగన్నారండి, లేకపోతే నాకు ఎంత చేసిన వ్యాపారం నాకు సరిగ్గా రావటం లేదండి, ఏందోనండి ఈ జబ్బు పోవటమే లేదండి, ఇట్లా మనం బయటే ఉంటాం. మనం బయటే జీవిస్తుంటాం. మన ఆలోచనలన్నీ ఎప్పుడు బయటే ఉంటాం, మన మనసు బయటే ఉంటుంది. సో మన ఋషులు కనిపెట్టారు. సో వీడు బయటే ఉండడం వల్లనే వాటితోనే జీవిస్తున్నాడు వీడు. మరి వీడికి పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటే, వీడు బయట ఉంటే అవదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే అడ్డంకి ఏంటి మనకి ఇక్కడ? సంతోషకరమైన ఆలోచనలు అయితే నో ప్రాబ్లం, ఎంజాయ్ చేస్తున్నాం. టీవీయో, సినిమానో, షికారులో, పార్కులో,
కదా, ఏదైనా తీర్థక్షేత్రాలు మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సరికాని ఆలోచన వల్లనే ఇవన్నీ వస్తున్నాయి, సమస్యలన్నీ వస్తున్నాయి కదా. సో అందుకని వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే అడ్డంకి ఏంటి? ఆలోచనలు. సో దాన్ని మనం ఆ కాసేపైనా నిలువరించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఆ ఓషో గారి విజ్ఞాన భైరవతంత్రం అనే గ్రంథంలో 112 రకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి. సరదాగా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. అట్లాగే ఆ డాక్టర్ శివానంద, డివైన్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపకులు రిషికేష్, ఆయన మరి శివానంద ఎలిక్సీర్ అనేటువంటి ఒక బుక్ రాశారు. అందులో కూడా రకరకాల, ఫస్ట్ ఆయన రాసింది ఇదే, శ్వాస మీద ధ్యాస. దాన్ని ఆయన సుఖమయ ప్రాణాయామం అని చెప్పనేసి ఆయన అంటారు. సో ఇది కొత్తదేం కాదు. మహాదేవుడు అంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన మొదటి టెక్నిక్కే ఇది, ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది, సుఖమయ ప్రాణాయామం. ఇక్కడ మనం ఎప్పుడైతే, ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దైవము సహజం, దైవము చాలా సహజం. అసహజంగా ఉండేది ఏది, అసహజంగా ఉండేదంతా అశాశ్వతమే. గుర్తుపెట్టుకోండి, అసహజంగా ఉండేదంతా అశాశ్వతమే. కానీ దైవమేం సహజం. నీ శ్వాస సహజమే, నీ శ్వాస కూడా సహజంగా జరుగుతుంది. మనం ఏం పీల్చటం లేదు, వదలటం లేదు. నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మరి నిద్రించేటప్పుడు, ఊహ తెలియనప్పుడు కూడా దానంతటా అదే జరుగుతుంది మనలో. మన ప్రమేయం లేకుండా జరిగేటువంటిది అదొకటే. సో ఆ శ్వాసను గమనించడం ద్వారా, ఈ ఆలోచనల మీద నుంచి మన ధ్యాసని పక్క పెట్టడం ద్వారా నెమ్మదిగా ఆలోచనల సంఖ్య తగ్గుతుంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేశారు రీసెర్చ్లో మనం ఋషులు. సో ఎప్పుడైతే ఈ ఆలోచనలు తగ్గితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎంత కోపంగా అరుచుకున్నా నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది? మార్నింగ్కి కాస్త ఆ కోపం యొక్క తీవ్రత తగ్గుతుంది కదా, అవునా కాదా? బాధ తీవ్రత తగ్గుతుంది కదా, తీవ్రత తగ్గుతుంది. ఫీల్ అయ్యే దాన్ని బట్టి కొంతమందికి ఇంకా ఉంటుంది, లేకపోతే కొంతమంది అసలు పూర్తిగా దాన్ని వదిలేసి మరుసటి రోజుని హ్యాపీగా గడుపుతారు. అంటే ఏంటి ఇక్కడ? ఆ నిద్రపోయినప్పుడు నీకు అసలు అర్ధరాత్రి 1 గంటకి నువ్వెవరు? ఒక ప్రశ్న వేసుకోండి ఇప్పటికిప్పుడే మీరు. కులమా, గోత్రమా, ఆడ, మగ, శత్రువా, మిత్రుడా, డబ్బున్నవాడా, ఎవరు? ఈ శరీరమా? ఆలోచించి చూడండి, ఎవరు లేరు కదా అక్కడ అసలు. ఎందుకు లేదు అక్కడ? నిద్రపోయినప్పుడు మనకి ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే నువ్వు లేవు. కానీ తెల్లారు లేచి బెడ్ మీద నుంచి లేవంగానే మళ్ళీ అంటే ఆ నేను వచ్చేస్తుంది మళ్ళీ. ఆ నేను రాగానే నేను చేస్తున్నాను, ఇదంతా నేను కండక్ట్ చేస్తాను, నేను పెరుగుడు పెట్టాను, నేను ధ్యానదార పత్రిక పెట్టాను, నేను యూట్యూబ్లో పెరుగుడు మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టాను, నేను లక్షల మందికి టీచింగ్ చేశాను, వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ వచ్చేస్తుంది నేను. ఈ నేను రావడంతోనే నీకు అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ చుట్టుకునేస్తాయి, కంప్లీట్గా చుట్టుకునేస్తాయి. సో పత్రిక గారు ఏం చేశారు? బాబు, నీ శ్వాసను గమనించడం ద్వారా, నీ ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళడం ద్వారా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటి అని అంటే, ఈ నిద్రలో మనం అందరం కూడా ఎందుకు రిలాక్స్ అవుతున్నాము? వారం రోజులు అన్నం లేకపోయినా బతకచ్చు, 3 రోజులు సరిగ్గా కంటిన్యూస్గా నిద్ర లేకపోతే మాత్రం మనిషి బతకడం కష్టం. ఎందుకు అని అంటే, మనం ఎగ్జిస్ట్ అయ్యేది ప్రాణశక్తితో అవుతున్నాం. సో ఈ ప్రాణశక్తి సరిపోకనే తెల్లారులేస్తే మళ్ళీ ఆవేశాలు, కోపాలు, తాపాలు, సరైన నిర్ణయాలు వ్యాపారంలో తీసుకోలేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. సరేనా? సో అలాగని పగలు కూడా నిద్రపోతామంటే అవ్వదు. మనకి పనులు చేసుకోవాలి కదా, మన కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళకి అన్నం చేసి పెట్టాలి, రకరకాల పనులు. సో ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, 1 గంట మనం ఇలా శ్వాసను గమనిస్తూ కూర్చుంటే, నిద్రలో 8 గంటలు నిద్రపోయినప్పుడు మీరు ఎంత ప్రాణశక్తి తీసుకుంటారో అంత ప్రాణశక్తిని మీరు ఈ గంట ధ్యానంలో లోపలికి తీసుకుంటారు అనే విషయాన్ని మన ఋషులు కనిపెట్టారు. సో ఆ ప్రాణశక్తి ద్వారానే వాళ్ళు వేల సంవత్సరాలు జీవించారు. ఆహారం లేకపోయినా కూడా పూర్తి నిరాహారులు అయి కూడా వాళ్ళు వేల సంవత్సరాలు ఎందుకు జీవించారు అంటే, ఈ ప్రాణశక్తిని బాగా అక్యుములేట్ చేసుకున్నారు. సాధన ద్వారా బాగా డంప్ చేసుకుని నింపుకున్నారు, స్టోర్ చేసేసుకున్నారు. మనం డబ్బు ఎలాగైతే దాచుకోవాలని ట్రై చేస్తామో అలా వాళ్ళు ప్రాణశక్తిని దాచుకున్నారు. సో ఇది మెకానిజం, అర్థం చేసుకోండి.
శ్వాసను గమనిస్తూ కూర్చోవడం ద్వారా చాలా రకాల ధ్యాన పద్ధతులు ఎన్నెన్నో వచ్చేసాయి మన సొసైటీలో కూడా. రకరకాల గురువులు వాళ్ళ వాళ్ళ అనుభవం ద్వారా ఎంతో అద్భుతంగా వాళ్ళు గైడ్ చేస్తారు వాళ్ళ ఫాలోయర్స్ని, మంచిదే. కానీ ద బెస్ట్ నా అనుభవంలో, నా 20+ years అనుభవంలో, నేను అంతకుముందు అన్ని ఆశ్రమాలు చిన్నప్పటి నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచే నాకు అలవాటు. ఎక్కడైనా ఆశ్రమాలు ఉంటే వెళ్తాను, వాళ్ళు ఏం చెప్తున్నారు వెళ్తాను. వాళ్ళు పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు, డబ్బులు పోగు చేసుకొని, స్టూడెంట్ కదా అప్పుడు, అవి చదవడము అట్లాంటివంతా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే నేను మొదటి రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి 45 నిమిషాలు కూర్చున్నాను, ఒక పెద్ద పాండ్, ఒక పెద్ద కొలంలో, చాలా పెద్ద కొలం, అంతే పెద్ద సైజు కమలం, వెండి రంగులో మెరిసిపోతూ, అది ఆ పెటల్స్, ఆ రేకులు ఇలా విచ్చుకుంటూ ఉన్నాయి, విచ్చుకుంటూ 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 విచ్చుకుంటూ. ఒక చోటకి వెళ్ళిన తర్వాత 1000 దాటింది అని నాకు మెసేజ్ వచ్చింది. 1000 దాటడము, ఈ పువ్వులు కనపడటము, ఇవన్నీ నాకు గతంలో తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే కుంకుమ పూజ చేయడం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, గాయత్రి, ఇట్లాంటివి అలవాటు, అంతే తప్పితే నాకు ఇలాంటి ఈ శాస్త్రం గురించినటువంటి అవగాహన లేదు అసలు. అప్పుడు డాక్టర్ జీకే గారు చెప్పారు, దీన్ని సహస్రారం అంటారయ్యా. నన్ను లేచి నేరుగా గట్టిగా ఇట్లా హగ్ చేసుకొని ఆయన, దీన్ని సహస్రారం అంటారు, నువ్వు చేయాల్సిన సాధనలు అయిపోయినాయి, మిగిలింది నువ్వు ధ్యాన ప్రచారం చేయడం ఒకటే, జ్ఞానాన్ని అందరికీ పంచడం ఈ జన్మకి, ఇంకా వేరే ఏం లేదంటే నేను పెద్దగా తీసుకోలేదు. బయట నుంచి వచ్చాడు, ఏదో మనకి ఏదో నన్ను లేపుతున్నాడులే అనుకున్నాను. అంటే ఇంకా కొంచెం కర్మ ఉంటుంది. బట్ ఆ తర్వాత నేను 2 years బాలకృష్ణ తర్వాత బాలకృష్ణ గారితో ఇంటెన్సివ్ సాధన చేశాను. రోజుకి 7 గంటలు 8 గంటలు బాలకృష్ణ గారితో కూర్చొని ధ్యానం చేసినప్పుడు అప్పుడు నాకు అన్ని క్లారిటీ వచ్చింది. ఈ 3rd eye ఎక్స్పీరియన్సెస్, 3వ కన్ను అనుభవాలు, గత జన్మలు చూసుకోవడము, తర్వాత ఆ డిఎన్ఏలో ఉండేటువంటి అన్ని చూసుకోవడము, అట్లా అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఏవైతే నాకు అవి ఉన్నాయని తెలియదు. నేను అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ సంబంధించిన పుస్తకాలు చదివేవాడిని కాదు. ఓషో పుస్తకాలు చదివేవాడిని, టీచర్ని కదా, ఆయన మనసు గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అవే ఎక్కువగా చదివేవాడిని. సైకాలజీ ఎంఏ, నేను అడ్వాన్స్డ్ సైకాలజీ కాబట్టి ఆ బుక్స్ ఎక్కువ చదివేవాడిని. మాకు ఈ అనుభవాలు వచ్చిన తర్వాత సీనియర్ మాస్టర్స్తో రెఫర్ చేసుకున్నారు అంతా. ఆ తర్వాత మూల చైతన్యాన్ని దర్శించడం, 1.5 hour ఆ స్థితిలో అలాగే ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఏంటనంటే మన భౌతిక జీవితంలో మనం ఎవరో మనకు తెలియాలి. ఈ శరీరంలో మనం ఉన్నాము. కారులో పోతున్నారు, కారు మీరు కాదు. ఈ అవగాహన రోజువారీ జీవితంలో కళ్ళు తెరుచుకున్నప్పుడు మన కనుక ఉంటే ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు ఆలోచించి చూడండి. అందుకోసమే మన ఋషులు, యోగులు, ఎందుకంటే అప్పట్లో యుద్ధాలు చేసుకొని, చంపుకొని, రక్తపాతాలు చేసుకొని, అయిన వాళ్ళే యుద్ధాలు చేసుకొని మరి భూమిని భూమాతని రక్తంతో నింపేవాడు. అప్పుడు మన ఋషులు చేసిన ఈ రీసెర్చ్ మొత్తంలో, ఓహో, మనిషి యొక్క ఈ కావేశాలు అదుపులో ఉండాలి అని అంటే వీడు బాగా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ప్రాణశక్తిని బాగా తీసుకున్నప్పుడు అధమ స్థాయి వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నేను అన్న అహంకారము, నాది అన్న స్వార్థము, ఈ లోయర్ లెవెల్ వైబ్రేషన్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు ఎంతో పరిశోధన చేసి కనుక్కొని మనకు అందించారు చక్కగా. సో అప్పుడు మనకి ఇప్పుడు అందుకే చూడండి, లాక్డౌన్ తర్వాత మెడిటేషన్ అంటే అందరికీ తెలిసిపోయింది కదా. ఎందుకని డాక్టర్ బ్రూస్ లిప్టన్, డాక్టర్ జో డిస్పోంజా, డాక్టర్ దీపక్ చోప్రా లాంటి ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్లు కూడా ఆ మనోధైర్యం ఇవ్వడానికి అందరికీ 5 minutes అన్నా మెడిటేషన్ చేయండి అని వాళ్ళు వీడియోస్ రోజు రిలీజ్ చేసేవాళ్ళు, రోజు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ డాక్టర్లుగా వాళ్ళకి శరీరం గురించి తెలుసు, మనసు గురించి తెలుసు. వాళ్ళు ఆల్రెడీ ధ్యానం చేశారు కాబట్టి దాని యొక్క ప్రయోజనాలు, అపరిమిత ప్రయోజనాలు వాళ్ళకి బాగా తెలుసు. అందుకని నిస్వార్థంగా వాళ్ళు అందరికీ చెప్పారు, అందరికీ. ఎందుకంటే బాబు ధ్యానం చేసుకో, ఒళ్ళు సరి అవుతుంది. ఎందుకనంటే ఈ అనారోగ్యానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏంటి అంటే మనసుతో ముడిపడి ఉంటుంది. బాడీ మైండ్ ఆర్గానిజం ఉంటుంది.
అంటే నీ మనసులో వచ్చే ఆలోచనలను బట్టి నీ శరీరం రియాక్ట్ అవుతుంది. అందుకని 80% జబ్బులు సైకోసోమాటిక్ అని చెప్తారు. సైకోసోమాటిక్ అంటే మానసిక జనితమైనవి. ఏవో కొన్ని పళ్ళు, తర్వాత ఎముకలు అట్లాంటివి తప్పితే 85% వచ్చి మానసిక జనితమైనటువంటి కావేశాల అదుపు తప్పినప్పుడు వచ్చేటువంటివే అనారోగ్యాలని పేరుతో పిలుచుకుంటున్నాం అనేసి డాక్టర్లు వైద్య శాస్త్రంలో కూడా స్పష్టంగా రాసి ఉంటారు అక్కడ. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి. మనం చక్కగా ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం కొంచెం ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఒక ఉద్యోగం చేస్తే, ఒక 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 30 సంవత్సరాలు మీకు ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు కొంత పెన్షన్ ఇస్తారు అనేటువంటిది ఉంటుందో, లేదా తాత్కాలిక ప్రయోజనాలు కూడా ఉండొచ్చు మీకు. ఈ 5 years కాంట్రాక్ట్ చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తుంది అనేటువంటి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ లైఫ్ లాంగ్ మనకి మన జీవితంలోని అన్ని కోణాలలో, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, తర్వాత సమాజ పరంగా, తర్వాత అన్నిటికీ మించి ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా అంటే అదేదో పెద్ద మనం ఏదో ముసుగేసుకోనో ఒక రోబ్ వేసుకొని సన్యాసిలాగా ఉండడం కాదు. నేను ఇందులో ఉంటాను కొంతకాలము, తర్వాత వెళ్ళిపోతాను అనేటువంటి సత్యం ఎల్లప్పుడూ గుర్తుండడం. అందుకనే ఓషో అంటాడు, ఊరికి ఉత్తరానికి శ్మశానం ఉండాల్సింది ఊరికి మధ్యలో ఉండాలా. అటు వెళ్ళేటప్పుడు, ఇటు వచ్చేటప్పుడు, ఇటు నువ్వు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే వ్యవహారానికి వెళ్ళేటప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది. ఇది తెలిసినప్పుడు నువ్వు ఈ ద్వేషము, అసూయ, కోపము, క్రోధము ఇవన్నిట్లో నుంచి బయటపడిపోతావు అని ఆయన చాలా సులభంగా చెప్తారు. అయితే ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. అందుకే ఒకే దెబ్బలో నరికేస్తాడు రమణ మహర్షి. ఏంటంటే నువ్వెవరో తెలుసుకో స్వామి. నువ్వు సుబ్బారావు కాదు, నీ ఊరు నెల్లూరు కాదు, నువ్వు ఎవరు అసలు అంటే మనం చేసే ధ్యానము మనం ఎవరో మనం తెలుసుకునే ధ్యానం కోసం చేయాలి. మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకునేస్తాయి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అవన్నీ అవే వస్తాయి. అయితే ముముక్షు ఈ అరిషడ్ వర్గాలు కూడా మనం వాటిని బయటపడడం సులభమే. కానీ అన్నిటికంటే భయంకరమైనటువంటి శత్రువులు ఎవరు రానంటే మన లోపలే ఉండే శత్రువులు రెండు ఫ్రెండ్స్. ఒకటి నేను, రెండవది నాది. ఈ రెండే సమస్య. ఈ రెండు కొన్ని వందల జన్మలు ఎత్తుతాడు ఒక ఆత్మ. ఈ రెండింటిని అధిగమించడానికి అనేక వందల జన్మలు ఎత్తుతాడు. నేను, నాది అనేటువంటి దాంట్లో నుంచి బయటపడతాను. సో ఫ్రెండ్స్, కాబట్టి ఎప్పుడైతే నేను కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాను, సీనియర్స్ ఎవరైనా ఉంటే డౌట్స్ ఉంటే 15 నిమిషాలు డిస్కస్ చేస్తాం, 2 నిమిషాల తర్వాత డౌట్స్ రూపంలో డిస్కస్ చేస్తాం. సో మనకి కొత్త వాళ్ళని నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక 40 రోజులు సైంటిఫిక్ టెంపర్మెంట్తో సాధించాలి. ఏదైనా మనం ఒక కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత పనిలో ఉన్నా మనం, లేదా ప్రయాణంలో ఉన్నా అంత తింటాం వేళకి. టిఫిన్ దొరకకపోతే 4 బిస్కెట్లు అన్నా, 2 అరటి పండ్లు అన్నా తినేసి కాస్త మనం సేద తీరుతాం కదా. అక్కడ ఫీల్ అవుతాం, నెసెసరీ ఫీల్ అవుతాం. ఇక్కడ కూడా అంతే. ఇది మన జీవితానికి సమస్యలు వచ్చినప్పుడు గడ్డలు దాకా పోయే బదులు గోటితోనే పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం. అర్థం కాదు కాబట్టి ప్రాథమిక దశలో ప్రతిరోజు పత్రికారి వీడియోలు చూడాలి, లేదా పత్రికారి పుస్తకాలు చదవాలి. చాలా చిన్నవిగా క్లుప్తంగానే చెప్తాడు ఆయన. అనేవి 100 పేజీలు 1000 పేజీలు ఏం చెప్పడు సార్. అది చదివేయడం ఈజీ, లేకపోతే వినడం కానీ, పిఎంసిలో పత్రికారి వీడియోలు చూడడం కానీ ఈజీగా ఉంటుంది. ప్రారంభ దశలో ఖచ్చితంగా పత్రికారి వీడియోలు చూడండి. తర్వాత ఓకే, నేను మాట్లాడచ్చా? థ్యాంక్ యూ. సో చిన్న టిప్ చెప్పేసి మళ్ళీ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. 6:30 అయిపోయింది సార్. అలాగే రాఘవేంద్ర సార్, ఒక 5 minutes సైన్స్ ఆఫ్ మెడిటేషన్, అసలు ఆనాపాన సతి ధ్యానం ఎందుకు చేయాలి, ఆనాపాన సతి ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు. నేను ఇప్పుడు దాదాపు అదే మాట్లాడాను శివ. ఎందుకనంటే ఇప్పుడు చాలా రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి మనకి ఫ్రెండ్స్, చాలా రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి.
ఇప్పుడు ద బెస్ట్ నేను ఎన్నో చూశాను, నా లైఫ్ లో నేను ఎన్నో చూశాను. ఒక్క ఈ శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాస మీద ధ్యాస అదే ఆనాపానసతిని పాళీ భాషలో ఆనాపానసతి అంటాము, ఇక్కడ మనం శ్వాస మీద ధ్యాస అని అంటాం అంతే. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. మీరు ఒక విషయం గమనించండి, నేను చేసింది ఒక్క 45 నిమిషాలే. ఒక్క 45 నిమిషాల్లో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? బుద్ధుడు ఒక్క నైట్ లోనే ఆయన తన కర్మ పరంపర, జన్మ పరంపర అన్ని చూసేసుకున్నాడు ఈ పద్ధతిలోనే, ఈ ఒక్క పద్ధతిలోనే. ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి అందరూ డాక్టర్లు కాదు, సైంటిస్టులు కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అయిపోతున్నారు. కారణం ఏంటంటే రిజల్ట్స్ అలా ఉన్నాయి. రిజల్ట్స్ మనకి అంత అద్భుతంగా కనబడుతున్నాయి, ఇటు భౌతికంగా కానివ్వండి, అటు ఆధ్యాత్మికంగా. కాకపోతే సమస్యను బట్టి మనం ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా జరిగేది మూడు స్టెప్స్. ఒకటి, మీరు కళ్ళు మూసుకోవడం. రెండు, మీ శ్వాసను గమనించుకోవడం. ఇది జరిగే కొద్ది ఏమవుతుంది, మీ ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతాయి. ఒక్క రోజులో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. మీ స్వభావాన్ని బట్టి, మీరుండే పరిస్థితులను బట్టి, మీ మీ సంకల్పాలను బట్టి మీరు చాలా గందరగోళాల్లో ఉంటారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక ఆయనకి 4 రోజుల్లోనే ధ్యానం కుదరచ్చు, ఒక ఆయనకి ఒక్క సిట్టింగ్ లోనే కుదరచ్చు, ఇంకొక ఆయనకి 2-3 నెలలు పెట్టచ్చు. నిరుత్సాహపడకుండా కూర్చోవాలి. ఫస్ట్ మనం కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోవాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే మీరు కూర్చుంటారో నెమ్మది, పాత్రలో వాటర్ పోసామనుకోండి, మురికి నీళ్ళు తీశారు పక్కన కాలువలో నుంచి, దాన్ని మీరు ఎప్పుడైతే కాసేపు కదలకుండా ఉంచండి ఆ పాత్ర ఈ శరీరం, ఆ కదలకుండా ఎప్పుడైతే మీరు పెట్టారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఒక టెక్నాలజీ ఒక్కటే వాడుతున్నాం. మనం ఏం వాడుతున్నాం? కళ్ళు తెరుచుకోనున్నప్పుడు ఏ శ్వాస అయితే జరుగుతుందో దాన్ని కళ్ళు మూసుకొని గమనిస్తున్నాం మనం, అంతే. మీరు అర్థం చేసుకోండి, కళ్ళు తెరుచుకోనున్నప్పుడు ఏదైతే ఉందో దాన్ని కళ్ళు మూసుకొని మనం గమనిస్తున్నాం, అంతే. అంతకుమించి వేరే ఏం చేయటం లేదు, అవునా? సో ఇది ఈజీ మెథడ్, దీంట్లో ఎక్కడ కష్టం లేదు. గట్టిగా పీల్చాం, గట్టిగా వదిలాం, ఈ వ్యవహారాలంతా ఏం లేదు మనకి. అందుకనే ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. అర్థమవుతుందా? అప్పుడు మీకు ఈ ప్రాణశక్తి ద్వారా మీకు ఇంతకుముందు నేను నాకేవైతే అనుభవాలు చెప్పానో అవన్నీ ఆనాపానసతి ద్వారా వచ్చిన అనుభవాలే. ఇవంతా ప్రాక్టికల్ గా ఉంటుందని అవి చెప్తున్నాను, అవి చెప్పాను మొదట మీకు, సరేనా? ఈ ప్రాణశక్తి ఆటోమేటిక్ గా మీ యొక్క ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులను అది క్లీన్ చేయడం మొదలు పెడతారు. అందుకే ధ్యానం చేసేటప్పుడు కొంతమందికి జిల, మంట, దురద, నొప్పి ఇలాంటి ప్రారంభంలో వస్తాయి. అది చూసి కంగారు పడిపోయి మానేస్తారు. అందుకే పత్రికారి వీడియోలు చదవమని, వేరే చూడమని చెప్పేసి పుస్తకాలు చదవమనేది. ఎందుకంటే ఈ కంగారు లేకుండా కొనసాగిస్తారు 40 రోజులు. మొట్టమొదటి 2 కావాలి మనకి, ఒకటి ధ్యానము, రెండవది స్వాధ్యాయం. పుస్తకాలు చదవడం, వీడియోలు చూడడం, ఇప్పుడు వచ్చింది కదా టెక్నాలజీ వచ్చింది, దాన్ని చూడడం. మూడవది, ఆసక్తి పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఈ సత్సంగాల్లోకి వస్తారు, వచ్చి ఇక్కడ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటారు. అప్పుడు ఇంకొంచెం ధైర్యం వస్తుంది, చక్కగా ముందుకెళ్తారు. సో మెకానిజం ఒకటే, జస్ట్ ఈ ప్రాణశక్తి మీ లోపలికి వెళ్ళినప్పుడే మన అసలు కథ అంతా ఎక్కడుందో అంటే మన ప్రాణమయ శరీరంలో ఉంది. ఆ డీటెయిల్స్ ఇంకోసారి ఎప్పుడు నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ 2,72,000 నాడుల్లో మీ గజన్మల తాలూకా రికార్డులు అన్నీ అక్కడ ఉంటాయి. బాకీలు, అప్పులు, బాకీలు అన్నీ అక్కడ ఉంటాయి మచ్చల రూపంలో, సరేనా? దాన్ని మనం డిఎన్ఏ అని చెప్పి పిలుస్తాం ఇంగ్లీష్ భాషల్లో. ఈ ప్రాణశక్తి పోయి దాన్ని కంప్లీట్ గా క్లీన్ చేయడం మొదలు పెడతాం. ఆ క్లీన్ చేసేసినప్పుడు మీకు ఇక్కడ తేడా తెలుస్తుంటుంది. ఒళ్ళు తేలిగ్గా ఉండడం, హాయిగా ఉండడం, ఇవన్నీ తెలుస్తాయి. ఇంకోటి, మీరు ఏ ధ్యాన ప్రచారం చేసేవాడు, మీరు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ఆఫీస్కైనా వెళ్ళండి. మేము ఎక్కడ పోయినా చెప్తాము. ఎందుకని? ఎక్కడ మనకు అబ్జెక్షన్స్ ఉండవు. సో కొత్త వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి, అంతే. మీ శ్వాసను గమనించండి. సపోర్టివ్గా కావాలనుకుంటే మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి. గ్రూప్లో కూర్చోవడం అన్నది ప్రారంభంలో చాలా 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 ఉపయోగం. రియల్లీ సీరియస్. సరే, నేను చెప్పే దైవము అవన్నీ పక్కన పెట్టేసినా కూడా, ఆరోగ్యం కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, ఫైనాన్షియల్గా మన సమస్యలను ఎదుర్కోవాలనుకుంటే మాత్రము మీరు ఒక 40 రోజులు ట్రై చేయండి. దీనికి అయ్యే ఖర్చు, పెట్టుబడి కొంత సమయం మాత్రమే కాబట్టి చేయండి. దీనికి ఏమి విపరీతమైన నాలెడ్జ్ అవసరమే లేదు మీకు.
మీకు ఏ విపరీతమైన నాలెడ్జ్ వద్దనే వద్దు, మీరు కూర్చుంటే చాలు. కళ్ళు మూసుకున్నాం కానీ 80% ఎనర్జీ సేవ్, బయట ప్రపంచంతో కట్ అయింది ఫిజికల్గా. శ్వాసను గమనించడంతోనే టోటల్గా మీరు బయట ప్రపంచంతో కట్ అవుతుంది. అప్పుడు మీకే అన్ని అర్థం అవుతాయి కంప్లీట్గా. ఐఎమ్ నాట్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐఎమ్ నాట్ దిస్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ ఇంటలెక్ట్. శరీరం, మనసు, బుద్ధి ఈ మూడు నేను కాదు అనే విషయం అర్థం అవుతుంది. చివరాఖరికి మీ శ్రద్ధను బట్టి, మీ ధ్యాసను బట్టి, మీ లోపల ఉండే నిజాయితీ పవిత్రతను బట్టి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది. ఇది ఒకరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎవరికి వాళ్ళు పొందాల్సిందే ఈ అనుభవాన్ని. రోజు చేస్తూ ఉంటే చాలు. ఉదయం సాయంత్రం కలత తీరిక ఉన్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు చేస్తూ ఉంటే చాలు. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత అది ఎలా అరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ అంతే, మీరు ముందు కూర్చోవడం అలవాటు చేసుకోండి చాలు, అంతే. దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా, ఒక ఆయనకి ఇన్ని లాభాలు వచ్చాయా, అవన్నీ నేను చెప్పినవన్నీ రోజువారీ జీవితంలో మీకు కూడా అవసరమే కదా, కొత్త వాళ్ళ కోసం చెప్తాను. కాబట్టి ముందు కూర్చోవడం అంతే. అందుకే పత్రిక చాలా సులభంగా చెప్తారు, ఏదైనా సరళంగా చెప్తారు సార్. కూర్చోండి 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 అని ఎందుకు చెప్పారు? కూర్చుంటే అయిపోతుంది. గొంగళపురి ఎక్కడ పరిగెత్తింది? ఎన్ని శాస్త్రాలు చదివింది? ఎన్ని గ్రంథాలు చదివింది? చెప్పండి, చేసిందా? లేదు కదా. అది హాయిగా 21 రోజులు, దానికి ఇంత జ్ఞానం ఉండేది, ఇంత ఓరియంటేషన్ ఎవరు ఇవ్వలేదు దానికి కదా. అది అలా కూర్చుంటే 22వ రోజు ఎంత వెతికినా గొంగళి పురుగు లేదు అక్కడ, గొంగళి పురుగు లేదు. సో ఎప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మీ లోపల ఉండే నాలెడ్జ్ని మీరు టచ్ చేయడానికి ట్రై చేయండి. నిన్ను నువ్వు కలుసుకోవడమే ధ్యానము, నిన్ను నువ్వు తెలుసుకోవడమే జ్ఞానము. గుర్తుపెట్టు. మిగతా ఈ పుస్తక పాండిత్యాలన్నీ పనిచేయవు, అవి ఎక్కడో చోట మీకు దూరం అవుతాయి. ఒక చోట పని చేస్తే ఒక చోట పని చేయవు. కానీ మీ లోపల ఉన్న జ్ఞానంతో మీరు ఎప్పుడైతే మీరు చదవడం మొదలు పెడతారో ఇక అప్పుడు అద్వితీయంగా ఉంటుంది జీవితం. ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది, ప్రతిదీ ఆనందంగా ఉంటుంది. సరేనా? టైం అవుతున్నట్టుగా ఉంది, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్, థ్యాంక్ యూ సార్. రాఘవేంద్ర సార్ చాలా అద్భుతంగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైనా మనం ఒక ప్రక్రియలోకి వెళ్ళేటప్పుడు బేసిక్ ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కావాలంటే మీరు ఇంటర్మీడియట్ అయ్యాక ఎంసెట్లో కానీ ఏఐట్రిబుల్లో ఎక్కువ మంది స్టేట్ ర్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ బేసిక్ ఫౌండేషన్ అంతా బాగుంటుంది అనమాట. అట్లాగే మన ఈ సాధనా మార్గంలో కూడా ఏదైతే బేసిక్స్ ఉన్నాయో, ఈ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాస మీద ధ్యాస సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఈ ధ్యానం అనేది ఏదో మంత్రం కాదు, తంత్రం, ఇది ప్యూర్ సైన్స్. విశ్వం అంతా కూడా మరి ఈరోజు వర్క్ జరుగుతూ ఉన్నాయి అంటే ఎన్నో రకాల వర్క్స్ జరుగుతుంటే ప్రతిదీ రిలేటెడ్ మెడిటేషనే. అట్లాగే మనం చిన్నప్పుడు చదువుకున్న భౌతిక శాస్త్రం, క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సో క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా రిలేటెడ్ మెడిటేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు. ఇవన్నీ మన రాబోయే సెషన్లో ప్రతిదీ ఎంతో శాస్త్రీయంగా సైంటిఫిక్గానే ఉంది. కాబట్టి దాన్ని కూడా సార్ ఎంతో అద్భుతంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. ఒకసారి రాఘవేంద్ర సార్కి మనస్ఫూర్తిగా యానాపానుసతి గురించి అద్భుతంగా తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. అట్లాగే ఫ్రెండ్స్, మన సెషన్లో సీనియర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా మీరు అడగాలనుకుంటే 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నేను ఎవరిని ఆల్ మ్యూట్ అనే ఆప్షన్ వాడినండి, ఎందుకంటే చాలా మందికి అడగాలని తపన ఉంటుంది. ఆ అడగాలని తపనని నేను ఆల్ మ్యూట్ చేస్తే మీరు అడగలేరు. ఆ ఫ్రీడమ్ అనేది మన సెషన్లో ఉంటుంది. మీరు ఎవరైతే అడగాలనుకుంటున్నారో క్వశ్చన్ అన్మ్యూట్ చేసుకొని ఒక్కళ్ళే మాట్లాడండి ఫస్ట్. ఫ్రెండ్స్, క్లుప్తంగా అడగండి, ప్రశ్న సూటిగా క్లుప్తంగా అడగండి. టైం మనకి ఎక్కువ వినడానికి ఉపయోగించుకుంటాం. అడగండి స్వప్న మేడం. గుడ్ మార్నింగ్ అండి. నేను కోసం కూర్చుంటే నాకు హిచ్చింగ్ అవుతుంది, ఇంకా ఇట్లా పెయిన్ అనేది వస్తుంది, కూర్చోలేకపోయాను, కాళ్ళన్నీ తిమ్మిరి పట్టేస్తున్నాయండి. మీరు ఒకటి గుర్తుపెట్టి, ఎంతకాలం ధ్యానం చేస్తున్నారు? నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేస్తాను, కానీ నేను మీ సెషన్ చూసి జాయిన్ అయ్యాను. ఎప్పుడు కూర్చున్నా నాకు ఇట్లా బ్యాక్ అనేది చాలా పెయిన్ అవుతుంది. సో బ్యాక్ లో నట్టు ఏదో కొట్టినట్టు, సో నా మీద బరువు పెట్టినట్టు. ఓకే, ఇది ప్రారంభ దశలో కొంతమందికి అలా వస్తుంది. ఇది ఏంటి అని అంటే, మన భవిష్యత్తులో రాబోయేటువంటి రోగాలు కానివ్వండి, దుఃఖాలు కానివ్వండి, ఇవి అనుభవించేదానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి జీవితకాలం వాటిని బాహ్య జీవితంలో అనుభవించడం, రోగం రూపంలో, బాధ రూపంలో అనుభవించడం ఒక పద్ధతి. ఓకేనా? షుగర్ వచ్చింది, లైఫ్ లాంగ్ దాన్ని అనుభవించడం. ఓకే.
రెండో పద్ధతి ఏంటంటే ధ్యానం చేసి ధ్యానములో మనం ఆ యొక్క ఏవైతే ఇందాక నేను చెప్పిన ప్రాణమయ శరీరంలో మచ్చలు ఉన్నాయో, బ్లాక్స్ ఉన్నాయో, వాటిని ఈ ప్రాణశక్తితో శుద్ధి చేసుకోవడం ద్వారా వాటిని శాశ్వతంగా ధ్యానంలోనే పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకునేటువంటి ప్రయత్నంలో, అంటే ధ్యానం చేసే ప్రయత్నంలో ఆ కర్మలు బయటికి వెళ్ళేటప్పుడు నొప్పి, మంట, దురద ఇలాంటివన్నీ సహజంగా వస్తాయని శంకరాచార్యులు వారు చెప్పారు. ఆ పరిస్థితిని ఏమన్నాడంటే ఆయన తితీక్ష అన్నాడు. ఇది సాధకుడు తితీక్ష తితీక్ష అంటారు. సో దీనిని ఆనందంగా ఆ నొప్పులను భరించండి. ఎందుకు అని అంటే, ఎందుకు దాన్ని భరించమన్నాడంటే, నువ్వు అక్కడ భరిస్తే అవి ఆటోమేటిక్ గా నీ శరీరంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాయి ఆ సమస్యలు. ఇక మిగతా భౌతిక జీవితం ఆనందంగా గడపచ్చు. ఇంకో విషయం, పోనీ ఆ నొప్పులు వస్తున్నాయి అంటే మనం ఏమన్నా విపరీత సాధనలు ఏమన్నా చేస్తున్నామా? ఏం చేస్తలేం, కానీ నార్మల్ గా కూర్చుంటున్నాం, కానీ భరించలేం. నార్మల్ గా మనం సహజంగా కూర్చుంటున్నాం, కళ్ళు మూసుకున్నాం, కళ్ళకి రెస్ట్ ఇచ్చాం, నోరు కట్టేసాం, నోటికి రెస్ట్ ఇచ్చాం, శరీరం కదలకుండా కూర్చున్నాం, కండరాలకు రెస్ట్ ఇచ్చాం. ఇక ఆలోచనలు అవే ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనల్ని ఇబ్బంది పెట్టేది. అందుకని ఆలోచనలు కూడా కాసేపు వాటికి రెస్ట్ ఇవ్వడానికి మనం శ్వాసను గమనించాం. అంటే ఏంటి, మనం చేసేటువంటి సాధన పట్ల అవగాహన ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది మనకి. ఓహో, భయపడాల్సిన అవసరం లేదు, నేను కొండల్లో, బండల్లో, ఎండల్లో ఎక్కడో నిలబడుకొని కంగారు పద్ధతులు ఏవి నేను చేయటం లేదు, హాయిగా నా ఇంట్లో నా బెడ్ మీద కూర్చొని నేను చక్కగా చేస్తున్నాను అని ఒక స్థిమితం, ఒక క్లారిటీ మీకు వచ్చింది అనుకోండి, మీరు సాధన చేసేటప్పుడు భయపడకుండా, కళ్ళు తెరవకుండా. ఎందుకని అంటే అన్నం ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడకాలి కదా, మధ్యలో దించేసాం అనుకోండి ప్రయోజనం ఉండదు. అందుకే మీరు 40 రోజులు ఆపకుండా చేయండి. 40 days మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయండి. ఫలానా టైం అనేవి లేదు, మీకు ఖాళీ ఉన్నటువంటి సమయం మీరు ఏదో టైం, ఏటీఎం, ఎనీ టైం మెడిటేషన్, ఏ టైంలోనన్నా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు చక్కగా. తీరిక ఉన్నప్పుడు కండిషనల్ గా పెట్టుకోండి. 3 పూట్ల తింటున్నాం, 2 పూట్లన్నా మనం ధ్యానం చేసుకోవాలా, మన వయసు ఎంతో అన్ని నిమిషాలు అనేటువంటిది. ఈ వయసు ఎంతో అన్ని నిమిషాలను ఎందుకు పత్రిక గారు చెప్పారు అంటే, వయసు పెరిగే కొద్దీ మనలో ఏమవుతాడనంటే ఈ ఆలోచనల ఉధృతి పెరిగిపోతూ ఉంటుంది. అంత నెగటివ్ ఆలోచనలు బాగా ఎక్కువైపోయినాయి, అవుతుంటాయి, కంగారు, భయం ఇలాంటివి వస్తుంటాయి. సో మీ వయసు 50 అనుకోండి, మొదటి 25 నిమిషాలు ఏమవుతుందంటే ఈ ఆలోచనల అలజడి తగ్గడానికి సరిపోతుంది. ఆ 26వ నిమిషం నుంచి ప్రాణం శక్తిని మీరు తీసుకోవడం మొదలెడతారు. సో అందుకని ఏంటంటే, మొదట్లో మీరు ప్రారంభంలో ఒక 20 నిమిషాలు ఉదయం, మధ్యాహ్నం 20, సాయంత్రం 20 ఎలా చేసుకుంటూ పోయినా కూడా, అంటే ఇంకా వదిలేస్తాం అనుకునే వాళ్ళకి నేను 50 నిమిషాలు చేయండి అనగానే కొంతమంది లాగ్ ఆఫ్ అయిపోతారు, భయపడి వెళ్ళిపోతారు, లీవ్ అయిపోతారు. అలా లేని వాళ్ళ కోసం చెప్తారు. లేదు మేము బిజీ అనే వాళ్ళకి 20 నిమిషాలు 3 పూట్ల చేసుకుంటూ మళ్ళీ 30 అలా 50 అట్లా చేసుకుంటూ పోవడం. మీ వయసు ఎంత అన్ని నిమిషాలు 40 రోజులు చేసిన తర్వాత మీకు ఫలితాలు కనబడతాయి. ఆ లోపల పెద్దగా ఫలితాలు కనబడ్డా ఆ కాసేపు బాగున్నట్టుగా ఉంటుంది ప్రశాంతంగా. పర్మనెంట్ శాశ్వతమైన ఫలితాలు మనకు కావాలనుకుంటే మాత్రం ఒక 40 రోజులు తప్పనిసరిగా చేయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన కేంద్రం ఏదన్నా ఉంటే అక్కడ 4 చేస్తూ ఉంటే వాళ్ళతో కూర్చొని కూడా చేయండి. ఇది కడతాల్ మాకు దగ్గర, కడతాల్లో ఉంది కదా పిరమిడ్, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి చక్కగా. కనీసం వారానికి ఒక రోజన్నా వెళ్ళండి, రోజు వీలైతే వెళ్ళండి. మీ వీలుని బట్టి ఏదన్నా మీ సౌకర్యం. సరేనా? అది టికెట్ ఫ్రీయా? ఫ్రీ అండి. కడతాల్ ఫ్రీ, అన్ని ఫ్రీయే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఎక్కడ మనీ ప్రసక్తి ఉండదు, ఫీజులు ఉండవు. మిగతా సంస్థల మాదిరి ఈ కోర్సుకి ఎంత ఫీజు అట్లాంటివి. అక్కడికి వెళ్తే నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అంటారా? అక్కడికి వెళితే ప్రాబ్లం క్లియర్ కాదు. ఫస్ట్ పాయింట్, మీరు రెగ్యులర్ ధ్యానం చేయడం ద్వారా మీ మనసులో గందరగోళాలన్నీ తగ్గుతాయి. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చెప్పేటువంటి జ్ఞానం, మీ సమస్యకు సంబంధించిన జ్ఞానం ఎవరి దగ్గర మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే ఆ జ్ఞానం ఏమవుతుందంటే ఆ జ్ఞానాన్ని మీరు లోపలికి తీసుకునేటువంటి స్థితి మీకు వస్తుంది ధ్యానం ద్వారా. ఇక్కడ చూడండి, పత్రిక గారు ఏమన్నారంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. అర్థమవుతుందా? అంటే జ్ఞానం వల్లనే మీరు విడుదలవుతారు ఆ సమస్యలో నుంచి. ఇది అర్థం చేసుకోండి, చాలా మంది ఇక్కడ మిస్ అవుతారు. జ్ఞానం ఎందుకు రానంటే మీ మనసు అనే దాన్ని
పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే. మీ ఓకేనండి. ఆలోచనలన్నింటినీ సున్నా చేయడం కోసం ధ్యానం. ప్లస్ అదనపు లాభం ఏంటి అక్కడ 1+1 ధమాకా. ఈ ఆలోచనలు ఆగడమే కాకుండా మీకు ప్రాణశక్తి ప్రయోజనం ఉంది అక్కడ. ఈ ప్రాణశక్తి ద్వారానే మీకు అక్కడ మెకానిజం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, అప్పుడు మీరు పుస్తకాలు చదివినా మహానుభావులు చెప్పేది విన్నా మీరు అర్థం చేసుకొని మీ స్వభావాన్ని మార్చుకోగలిగేటువంటి స్థితికి వస్తారు మీరు. ఓకే మేడం అర్థమవుతుందా? మీ స్వభావాన్ని మీరు మార్చుకోవడం అనేటువంటిది వస్తుంది. ఆ కోపాన్ని మీరు కరుణ కింద మార్చుకోవడం అనేటువంటిది, ఆ పగని ప్రేమ కింద మార్చుకోవడం అనేటువంటిది, దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ వస్తుంది. ఓకే సార్. సో నేను నా అల్టిమేట్ గోల్ ఏంటి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ఆనందంగా జీవించాలి. 1000 కోట్లు నేను పెట్టుకున్నాను. అదేనండి, నేను అదే వెతుకుంటున్నా ప్రశాంతత. ధ్యానం చేసి 1000 కోట్లు సంపాదించవచ్చు, కానీ చివరికి ఏం కావాలి? ఏ మనిషికైనా ప్రశాంతంగా ఉండాలి, లోపల బయట ఆనందంగా ఉండాలి. అదేనండి, భౌతిక జీవితం ఆనందము, అంతరంగ జీవితం ప్రశాంతం. ఈ రెండు కావాలని అంటే బాగా ధ్యానం చేయాలి, చక్కగా పుస్తకాలు చదవాలి. ఆ జ్ఞానం మన రోజువారీ జీవితంలో దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, ఎలా వాడుకోవాలి, పోపుల పెట్టెలో ఉండేటువంటి మిరియాలలాగా, జీలకర్రలాగా ఈ వినే విషయాలన్నీ ఎలా రోజువారీ జీవితంలో మనం వాడుకోవాలి అనేది అదే అర్థం అవుతుంది మీకు. ఆ స్థితి వస్తుంది ఖచ్చితంగా. ఆ ద్వేషించడం ఆపేస్తాం. ఎందుకు పోనీ, ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తారు, పోనీ అబ్బా అనేసి వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేస్తారు. చేస్తున్నానండి. నేను లాస్ట్ 1 year నుంచి పత్రిక గారి వీడియో చూసి కొన్ని విషయాలు వదిలేస్తున్నా, కొన్ని చేస్తుంటే ఇలా పెయిన్ అవుతుంది, ఇచ్చింగ్ అవుతుంది, నేను చేయను అనేసి వదిలేస్తున్నాను. మేడం ఓకే మేడం, మీరు అద్భుతంగా క్వశ్చన్ అడిగారు. మళ్ళీ చాలా మంది ఉన్నారు. సో ఓకేనండి, థ్యాంక్ యూ. అయినప్పుడు మనం అడిగే క్వశ్చన్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి, దానిలో అందరికి ఉపయోగపడాలి, ఎందుకంటే మనం అందరికి అవకాశం ఇవ్వాలి. ఫండమెంటల్ క్వశ్చన్ ఇందాక నేను కవర్ చేయిందే అడిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ మేడం, మాట్లాడండి సార్. ఇందులో స్టేజెస్ ఉంటాయా సార్? ఫస్ట్ స్టేజ్ అంటే ఓన్లీ అది శ్వాస మీద ధ్యాస పెడితేనే అది అవుతుంది సార్. అంటే నేను యూట్యూబ్ వీడియోలు చూడమన్నారు కదా సార్, మహాదృష్ట ప్రాణాయామ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు మెడిటేషన్ చెప్తూ చక్రాస్ క్లీన్ చేయడం ఇవన్నీ చెప్తున్నారు సార్. ఇవేంటి సార్ ఇవి? మీరు ఎంత కాలంగా ధ్యానం చేస్తున్నారు? 1 month సార్. 1 month సార్. లాస్ట్ మంత్ మీరు ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెట్టండి. ఓకే సార్. ప్రస్తుతానికి వద్దు, తర్వాత వస్తాయి మీకు అవన్నీ, మీకే వస్తాయి. అంటే స్టేజెస్ ఉంటాయా సార్? అంటే తెలుసుకుందామని అడిగాను సార్. జస్ట్ ఉన్నది ఒకటే స్టేజ్ నువ్వు ఆత్మవన్న సత్యం తెలుసుకోవడం అంతే. ఉన్నది ఒక్కటే. అది ఏంటి అని అంటే, నేను ఈ శరీరంలో ఉన్నాను అనే రహస్యాన్ని, అనేటువంటి సత్యాన్ని నీకు అనుభవంలో తెలుసుకోవడం. ఈ ఒక్కటి తెలిస్తే ఆ తర్వాత నీకు అందరూ బాగున్నారు అంతే. అందరూ అద్భుతంగానే ఉన్నారు. తోడుకోడలు అద్భుతంగానే, భర్త అద్భుతమే, పిల్లలు అద్భుతమే, ఉద్యోగం అద్భుతమే, జీవితం అద్భుతమే, అంతా బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానమే. కానీ మీరు ప్రస్తుతం 1 నెల అయింది కాబట్టి మీరు ముందు రెగ్యులర్గా చక్కగా ధ్యానం చేయడం, పత్రిగారి పుస్తకాలే ఒక 3 నెలలు చదవండి. బాగా పత్రిగారివే చదవండి. ఎందుకంటే ఆయన ఆ సాధన గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయనకంటే గొప్పగా ఇంకెవరు చెప్పలేరు ప్రపంచంలో. అందుకని ప్రారంభంలో ఉండేవాళ్ళు ఒక 3 నెలలు సార్ పుస్తకాలే బాగా చదవండి. ఓకేనా? మీ భౌతిక జీవితంలో ఒకటే, ఇదంతా పాండిత్యము, ఇదంతా మంచిదే కాదంటారు, సరేనా? కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన గుణము, మన స్వభావంలో ఏం మార్పు వస్తుంది ఈ ధ్యానం చేయడం ద్వారా, తర్వాత ఈ పుస్తకాలు చదవడం ద్వారా, ఈ క్లాసులు వినడం ద్వారా మన భౌతిక జీవితంలో ఏం మార్పు వస్తుంది? కోపం ఒక 1% ఏమన్నా తగ్గిందా? ద్వేషం ఒక 1% ఏమన్నా తగ్గిందా? తగ్గింది సార్. అలా చెక్ చేసుకుంటూ పోండి. అల్టిమేట్ గోల్ ఏంట్రా అంటే దైవము, అది మీరే. ఆ సత్యం మీకు తెలియాలి అని అంటే చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. కానీ ఆ పూజలవి
ఆ పూజలు అవన్నీ రోజు చేస్తూనే అన్ని చేసుకోవచ్చు కదా సార్? అంటే డౌట్ చేసుకోవచ్చు. ఉంది. మీకు ఓకే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. మీరు దాని మధ్యలోనే చేసుకోండి. సరేనా? ఇక్కడ ఓకే సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే చివరికి మీ అధికారి. మీ మీ జీవితానికి మీరే అధికారి, యజమాని. గుర్తుపెట్టుకోండి. సరేనా? మీరు చేసుకుంటూ రండి. సరేనా? ఆ తర్వాత 5వ తరగతి వరకు మనం పలక పెట్టుకొని ఉంటాం. 6వ తరగతికి రాగానే ఏం చేస్తాం? నోట్స్ పెన్ను తీసుకొని రాసుకుంటాం. అప్పుడు పలక అవును సార్. అని పక్కన పెట్టేస్తాం అవును సార్. కదా. అలా మీరు ప్రస్తుతం మీకు ఏవేవి ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఖచ్చితంగా ధ్యానం 2 పూట్ల చేసుకోండి. మీరు ఆ పూజ గదిలోనే చేసుకోండి ఓకే ఓ సార్. గంట. సరేనా? ఓకే సార్. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది అన్ని. కాబట్టి మీరు కంగారు పడి ఆ, అంటే ఇక్కడ మనసు బలీయమైందండి. ఇప్పుడు నేను మీరు చేయకూడదు అని చెప్పాను అనుకోండి, వెంటనే మీ లోపల కంగారు వచ్చేస్తుంది. లేదా మీ ఇంట్లో వాళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు, రకరకాలుగా ఉంటాయి. అవునా? కాబట్టి చక్కగా మీకు ఇప్పుడు మీ జీవితం ఎలా ఉందో అలాగే ఉండనండి, కానీ ధ్యానం మాత్రం వెంటనే ఇంట్రొడ్యూస్ చేయండి లోపలికి. చేసినప్పుడు ఆ తర్వాత అవసరం లేనివి, సరికానివి అన్నీ వెళ్ళిపోతాయి పక్కకి. ఏది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అలవాట్లు కావచ్చు. సరేనా? అవన్నీ ఆటోమేటిక్గా అవే పక్కకి వెళ్తాయి. ఒక మంచి హృదయం ఉన్న మనిషిగా తయారవడమే ధ్యానం యొక్క లక్ష్యం. మిగతా అవన్నీ ఓకే మీకు సార్. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండండి. ఓకే సార్. థ్యాంక్ సరేనా? యూ సార్. వాటి మధ్యలో ధ్యానం ఖచ్చితంగా చేయండి. పోవాల్సినట్టు పోతే, ఉండాల్సినట్టు ఉంటాయి. జీవితం హాయిగా ఉంటుంది. ఓకేనా ఏమ్మా? ఓకేనా? థ్యాంక్ యూ ప్రభా గారు, థ్యాంక్ యూ. మంచి ఎస్ క్వశ్చన్ సార్. అడిగారు. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు ఎక్కడండి మీ పేరు, ఊరు చెప్తే బాగుంటుంది. సార్ నా పేరు వీరేష్ అండి, హైదరాబాద్ నుంచి. ప్లీజ్ సార్. సార్ పత్రిజీ గారి పుస్తకాలు అని అన్నారు కదా, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ సార్ తీసుకోవాలి? సార్ అవి ఒకటి ఏ ఏరియా అండి మీరు? బాలానగర్ రాఘవేంద్ర సార్. సార్, రాఘవేంద్ర సార్ 1 మినిట్. ఆ, ఈ బుక్స్ కి సంబంధించి వీటి అంతా కూడా మనకి ఫౌండేషన్ లో ఉంటాయండి. నేను ఆ డీటెయిల్స్ సెషన్ ఎండింగ్ లో చెప్తాను. సో మీకు ప్రతిదీ క్లారిటీగా క్లియర్ గా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అడగండి. లేదు సార్, నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఓ గ్రేట్. మీరు ఇప్పుడు మాట్లాడిన దాన్ని చూస్తే నాకు అర్థమైందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోమని అంటున్నారు కదా పత్రిజీ గారివి. చెప్పండి హలో. చెప్పండి. ఆ, ప్రశ్న పూర్తి ఆ చేయండి. ఆ ఆ పుస్తకాలు అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది అడగడం జరుగుతుంది అంతే. మొట్టమొదటిది ధ్యానం ప్రాక్టీస్ చేయడం, ఓకే రెండవది సార్. పుస్తకాలు. ఓకే. ఇప్పుడు మీకు ఓకే శివ తర్వాత చాట్ లో పెడతారు, మీకు వాళ్ళని ఓకే సార్. కలవండి. అయినా వెబ్సైట్స్ ఉన్నాయి. పత్రికారి PSSmovement.org అని వెబ్సైట్ ఉంది. అసలు పిఎంసి పత్రిజీ అని కొడితేనే యూట్యూబ్ లో వందల వేల పత్రికారి వీడియోలు ఉంటాయి. అవన్నీ చూడండి. ఓకే రోజుకో ఓకే సార్. అట్లా. ఓకే రైట్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. చేయండి, ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. చూడండి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇది మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రయత్నం చేసి చూడండి. ఏ అభిప్రాయం వద్దు, పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, న్యూట్రల్ గా చేయండి. ఓకే సార్. మీ డైలీ లైఫ్ కి ఇది ఎలా ఉపయోగపడుతుందో 41వ రోజు గమనించు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మెడిటేషన్ వరల్డ్ PSS మూవ్మెంట్ సార్. కొత్తవారు ఈ రోజు రావడం సంతోషం. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాక్సిమం ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటా. ఓకే. ఉన్నారు ఎవరన్నా క్వశ్చన్ అడిగేవాళ్ళు? ఓకే. సో ఇప్పటి వరకు సార్ చెప్పారు ఫ్రెండ్స్, ఎన్నో అద్భుతమైన విషయాలు. మనకి ప్రతి సెషన్ లో కూడా పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉంటారు. సో అందరికి కలిసి వచ్చేటట్టు కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఎంత చర్చించుకుంటే అంత జ్ఞానం అనేది దానిలో మనం పొందడం జరిగింది. ఇక్కడ ఒక్క మాట సార్. శివ, ఒక్క మాట. సార్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక సార్ ఒక ఆయన అడిగారు కదా, మీకు కొత్త వాళ్ళ కోసమే నేను లాక్డౌన్ టైంలో కొత్త వాళ్ళ కోసమే లాక్డౌన్ టైంలో పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో 380 స్పీచెస్ పెట్టున్నాను. అన్ని డౌట్లు, ఈ ధ్యానంలో మంటలు దురదలు వస్తే ఏం చేయాలి,
రోజు చేయలేకపోతున్నాను, టైం లేదు, సరేనా? అన్ని రకాల ప్రాథమిక దశలో కొత్త వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని క్లారిటీ ఇవ్వడం కోసమే ఆ ఛానల్ దాన్ని మీరు అవకాశం ఉంటే దాన్ని కూడా దర్శించండి. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇది రాజయోగం ఫ్రెండ్స్, ఇది రాజయోగం, ఇది రాజయోగం, ఇది సరేనా? శ్వాస మీద ధ్యాస సులభమైనటువంటిది, ఇదే రాజయోగం, కింగ్ ఆఫ్ యోగాస్, శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సార్. సో ఒక ఇప్పుడు వీడియో పెట్టండి సార్, మేము సబ్స్క్రైబ్ చేసి చూస్తాము. అలాగేనండి, తప్పకుండా శివ పెడతాడు, మీకు షేర్ చేస్తాడు గ్రూప్ లో. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మీకు, ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసిక్స్ లో ఏదైతే ప్రతి మనిషికి అర్థం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చారు.